యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఓసే వసు, ఈరోజు నువ్వైపోయావే. జన్మలో మళ్ళీ ఏంటి గడప తొక్కకుండా చేస్తాను. బన్నీ, నువ్విక్కడేం చేస్తున్నావు? మమ్మీ డాడీ రూమ్లో. మీరేం చేస్తున్నారు పిన్ని? మీ మమ్మీ డాడీని పిలవడానికి వచ్చాను. వాళ్ళు రూమ్లో లేరు, కిందకి వెళ్ళారేమో. పద, మనం కూడా కిందకి వెళ్దాం. ఈ రూమ్లోకి పిన్నెందుకు వచ్చింది? ఏం చేసి ఉంటుంది? సంథింగ్ ఇస్ రాంగ్. ఏంటి మార్నింగ్ నుంచి కాలుగాలిన పిల్లలా తెగ తిరిగేస్తున్నావు? మా అత్తయ్య ఆ నెక్లెస్ కొట్టేయలేదా? కొట్టేసింది. దాన్ని ఉసు వదిన బ్యాగ్లో పెట్టలేదా? పెట్టాను. మరి ఇంకేంటి, ఎందుకు టెన్షన్ అవుతున్నావు? అది నేను బస్సు అక్క రూమ్లో ఉండటం బన్నీ చూశాడు. వాట్? నువ్వు ఆ రూమ్లో ఉండగా చూసాడా, లేదా బ్యాగ్లో ఆ నెక్లెస్ పెట్టడం చూసాడా? అదే తెలీదు. వెంటనే ఆ నెక్లెస్ అక్కడి నుంచి తీసుకొచ్చే. ఎందుకు? ఎందుకేంటి, నీ గురించి బన్నీగాడు అందరికీ చెప్పేస్తాడు కదా. మళ్ళీ మన ప్లాన్ రివర్స్ అవుతుంది. ఏమైనా కానీ ఆ నెక్లెస్ అక్కడే ఉండని. నీకేమన్నా పిచ్చా? నీ గురించి బన్నీగాడు చెప్పేస్తే వసు వదినే ఆ నెక్లెస్ దొంగతనం చేసిందని ఎలా ప్రూవ్ చేస్తావు? సింపుల్. బన్నీగాడు అబద్ధం చెప్తున్నాడని చెప్తాను. వాళ్ళమ్మని సేవ్ చేయటం కోసం నన్ను ఇరికిస్తున్నాడని అంటాను. హారిక, నీ మాటలు నమ్ముతారా? నమ్మేలా చెప్తాను. బన్నీగాడికి వాళ్ళమ్మంటే ప్రాణం కదా, అందుకే వాడే అబద్ధం చెప్తున్నాడని అందరూ అనుకునేలా చేస్తాను. నాకెందుకో ఇది వర్కౌట్ అవ్వదనిపిస్తుంది హారిక. ప్లాన్ రివర్స్ అయితే మన పరువు పోతుంది. అలా జరగనివ్వను. ఈరోజు అభిరామ్ వసుల పరువు పోతుంది. ఏ వియ్యంకులైతే వాళ్ల గురించి గొప్పగా పొగిడారో, దేవుళ్ళలా గౌరవించారో, అదే వియ్యంకులు ఆ అభిరామ్ వసులని అసహించుకునేలా చేస్తాను. వాళ్లపై దొంగలనే ముద్ర వేసి ఇంట్లోంచి గెంటేసేలా చేస్తాను. లైఫ్లో మళ్ళీ ఈ ఇంటి వైపు కన్నెత్తి చూడకుండా చేస్తాను. ఇది చాలా పెద్ద ప్లాన్ హారిక. ఇదంత సులభంగా జరుగుతుందని నాకు అనిపించట్లేదు. డ్రాప్ అవడం బెటరేమో. ఎన్నిసార్లని మనమే ఓడిపోతాం అఖిల్? ఒక్కసారైనా గెలవలేమా? ఈ ప్లాన్ వర్కౌట్ అయితే పర్మనెంట్ గా అభిరామ్ వసులని దూరంగా పెట్టొచ్చు కదా. ఫ్యాక్టరీ నుంచి కూడా వాళ్ళని గెంటేయచ్చు కదా. అలా చేయాలని నాకు ఉంది హారిక, కానీ మనం ఎక్కడో ఏదో మిస్ అవుతున్నాం. అదే మనల్ని ఫేర్ చేస్తుంది. ఈసారంతా పక్కాగా ఉంది. డబ్బు ఆశ పెట్టి సుమా అంటే నోరు మూయించాను. బన్నీగాన్ని ఎలాగైనా మేనేజ్ చేస్తాను. నువ్వేం వరి అవ్వకు. ఇంతకీ ఆ నెక్లెస్ దొంగతనం
ఎలా బయట పెడతావు? బయట పెట్టేది నేను కాదు, పెళ్లి కూతురు శ్రావ్య. ఇంకా రెడీ చేస్తూనే ఉన్నారా? ఇదేం పెళ్లి కాదే, నిశ్చితార్థం. నిశ్చితార్థానికే ఇలా చేస్తే పెళ్లికి ఇంకెంత చేస్తారో. అయిపోయింది అత్తయ్య, పెళ్లి వాళ్ళు రావటమే ఆలస్యం. ఏంటైపోయేది? మగ పెళ్లి వాళ్ళిచ్చిన నెక్లెస్ దీని మెళ్ళో వేలేదేంటి? ఆ విషయమే మర్చిపోయాను. శ్రావ్య, ఆ నెక్లెస్ ఎక్కడా? బీరువాలోనే ఉంది మమ్మీ. అమ్మ మర్చిపోతే నువ్వైనా గుర్తు చేయాలి కదా శ్రావ్య. బీరువాలో భద్రంగా దాచిపెట్టుకోవడానికా అత్తయ్య మావయ్య నీకు నెక్లెస్ కొనిచ్చింది? త్వరగా నెక్లెస్ వెయ్యండి. శ్రావ్య, నెక్లెస్ ఇందులో లేదేంటి? నైట్ అందులోనే పెట్టాను మమ్మీ. ఇందులోనే పెట్టావా లేక ఇంకెక్కడైనా పెట్టావా? బీరువాలో కూడా లేదు శ్రావ్య. లేకపోవడం ఏంటి? అంత ఖరీదైన నెక్లెస్ ఎక్కడ పెట్టారు? నైట్ బాక్స్లో పెట్టి బీరువాలోనే పెట్టాను నానమ్మ. బీరువాలో పెడితే ఎక్కడికి పోతుంది? బీరువాకి తాళం వేలేదా? లేదు పిన్ని, నా రూమ్లోకి ఎవరొస్తారని ఉత్తిగానే బీరువా క్లోజ్ చేశాను. పొద్దున్నుంచి నీ రూంలోకి ఎవరైనా వచ్చారా? ఎవరూ రాలేదు నానమ్మ, నేనే ఉన్నాను. ఈ పాటికి నెక్లెస్ లేదని తెలిసిపోయి ఉంటుంది. నా మీద డౌట్ రాకుండా చూడాలి. ఏమైంది వదినా? ఏం వెతుకుతున్నారు? నెక్లెస్ కనిపించటం లేదు వదినా. ఏ నెక్లెస్ వదినా? శ్రావ్యకి పెళ్లివారు కొనిచ్చిన నెక్లెస్ పిన్ని. 50 లక్షల నెక్లెసా? అంత ఖరీదైన నెక్లెస్ ఎలా పోగొట్టారే? ఎక్కడ పెట్టారు? ఈ విషయం మగ పెళ్లి వాళ్ళకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? మన పరువు పోతుంది. త్వరగా వెతకండి, వెతకండి. మమ్మీ, నెక్లెస్ కనిపించట్లేదని వెళ్ళి డాడీతో చెప్పనా? ఆయనకి చెప్తే కంగారు పడతారమ్మా. నిన్ను నన్ను తిడతారు. వచ్చిన బంధువులందరికీ తెలిసిపోతుంది. భగవంతుడా, కాసేపట్లో శుభకార్యం జరగాల్సిన ఇంట్లో ఈ అశుభం ఏంటి? మీరు కంగారు పడకండి అత్తయ్య, నెక్లెస్ ఎక్కడికి పోదు.
శ్రావ్యాన్ని రెడీ చేశారా వసు గారు? పెళ్లి వాళ్ళు రావడానికి ఇంకా టైం ఉందండి. ఇందాకే కాల్ చేశాను. హాఫ్ అన్ అవర్లో ఇక్కడ ఉంటారు. అరగంటలో కనిపెట్టాలి. ఏం కనిపెట్టాలండి? మొన్న పెళ్లి వాళ్ళు నెక్లెస్ ఇచ్చారు కదా, అది కనబడట్లేదు. ఆ నెక్లెస్ కనిపించడం లేదా? ఏమైంది? పోయిందా? పోయిందో లేక ఎవరైనా కావాలని తీశారో. ఛే, ఏం మాట్లాడుతున్నారండి? ఇంట్లో అంతా మనమే కదా ఉన్నాం. ఎవరు తీశారు? అది ఎవరైనా అయ్యుండొచ్చు. ఎవరన్నదే మనం కనిపెట్టాలి. ఇంటి మనుషుల్ని అనుమానిస్తున్నారా? ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు బాగా తెలుసు. ఈ సిచ్యువేషన్లో ఏమైనా జరగచ్చు. పెళ్లి వాళ్ళు వచ్చేలోపు ఆ నెక్లెస్ ఎక్కడుందో కనిపెట్టడం ముఖ్యం. ఇప్పుడు ఎక్కువ టైం లేదండి. అరగంటలో నెక్లెస్ దొరకాలి. మీరు ఎవరిని అనుమానిస్తున్నారు? ఒకరని కాదు, ఇక్కడ మనతో సహా అందరూ అనుమానితులే. ఏమంటున్నారండి? మన మీద ఎవరు అనుమాన పడతారు? మనల్ని ఇంటి వాళ్ళుగా కాకుండా బయటి వాళ్ళుగా చూస్తున్నవారు. నెక్లెస్ పోయిన విషయం అన్నయ్య వాళ్ళకి తెలుసా? అత్తయ్యకి, పావని అక్కకి, సుమా పిన్నికి, నాకు, శ్రావ్యకి తెలుసు. అఖిల్, హారిక? అఖిల్, హారిక ఇంకా కిందకి రాలేదు. మరి పిల్లలు ఎక్కడున్నారు? బయట ఆడుకుంటున్నారు. బంధువులు, బయట వాళ్ళు ఎవరు ఇంకా రాలేదు. పని వాళ్ళని మనం పిలవలేదు. క్యాటరింగ్ వాళ్ళు కూడా రాలేదు. ఆ నెక్లెస్ ఎవరు తీసుంటారు? అదే మనం ఆలోచించాలి. బ్యాగ్లో ఉన్న నెక్లెస్ మాయమైందంటే, నైట్ ఉండి పొద్దున కనిపించట్లేదు అంటే ఖచ్చితంగా ఇది ఇంటి దొంగల చేతివాటమే. అరగంటలో వాళ్ళని ఎలాగైనా కనిపెట్టాలి. ఆలోచించండి. అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావు పావని? 1 కాదు 2 కాదు 50 లక్షల నగ. మగపెళ్లివాడు ఎంతో ముచ్చటపడి నిశ్చితార్థపు కానుకగా కొన్నారు. అదిప్పుడు లేదని వాళ్ళకి తెలిస్తే మన పరువేం కావాలి? నేను చాలా జాగ్రత్తగా ఆ నగని శ్రావ్యకిచ్చానత్తయ్య. తను దాన్ని బీర్వాలో భద్రంగా పెట్టింది. అవును నానమ్మా. ఆ నెక్లెస్ విషయంలో నేను కానీ మమ్మీ కానీ కేర్లెస్గా లేము. నైట్ ఉంది, మార్నింగ్ లేదు. ఏమైందో అర్థం కావట్లేదు. రాత్రికి రాత్రి నెక్లెస్ మాయమయ్యిందంటే ఖచ్చితంగా ఇది ఇంటి దొంగల పనే. ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడని ఇంట్లో ఎవరి కళ్ళు ఆ నెక్లెస్ మీద పడ్డాయో. ఎవరి గురించి అంటున్నావా హారిక? అభి, వసూలు గురించి అంటున్నావా? వాళ్ళ గురించి నువ్వెందుకన్నయ్యా భుజాలు తడుముకుంటున్నావు? డబ్బు ఎవరికి అవసరం ఉందో వాళ్లే ఈ దొంగతనం చేసుంటారు. మా దగ్గర బోలెడంత డబ్బుంది. మాకు దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. మీకు అవసరం లేదు. అత్తయ్యకు, సుమా ఆంటీకి అస్సలు అవసరం లేదు. ఇంకా మిగిలింది అంటే మమ్మల్ని అనుమానిస్తున్నావా హారిక? మేము ఆ నెక్లెస్ తీసుకున్నామంటున్నావా? అవసరం ఎంత పనైనా చేస్తుంది.
అబద్ధాలు ఆడకుండా ఉండడానికి ఇక్కడెవరూ సత్యహరిశ్చంద్రులు లేరు కదా. అభి వసూలని అనుమానించి అవమానించుకు అఖిల్. మీకీ ఆస్తిచ్చిందే వాళ్ళు. ఈ పెళ్లి నిశ్చయం అవడానికి కారణం అభి. వాళ్ళు లేకపోతే మీకు డబ్బు లేదు, ఈ పెళ్లి కూడా లేదు. మేం వాళ్లే చేశారని అనట్లేదు అత్తయ్య. ఇంటికి బయటి వాళ్ళు కూడా వచ్చారు కదా, ఎవరైనా చేసుండొచ్చు. అది ఎవరని ఎలా చెప్పగలం? కాసేపట్లో మగ పెళ్లి వాళ్ళు వస్తారు. అప్పట్లోగా ఆ నెక్లెస్ కనిపెట్టకపోతే మనందరికీ అప్రతిష్ట. అయితే ఓ పని చేద్దాం, వాళ్ళు వీళ్ళని కాకుండా ఇంట్లో అందరి రూములో బ్యాగులు వెతుకుదాం. అప్పుడు దొంగ ఎవరో తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఇంట్లో దొంగతనం జరిగిందని ఇంటికొచ్చిన బంధువులకు కూడా తెలిసిపోతుంది అత్తయ్య. పరువు పోతుంది. మరి నెక్లెస్ ఎలా దొరుకుతుందన్నయ్య? నెక్లెస్ లేకపోతే మగపెళ్లి వాళ్ళ ముందు పరుగు పోతుంది కదా. పోనీ మగపెళ్లి వాళ్ళు వచ్చేలోపు 50 లక్షలు పెట్టి అలాంటి నెక్లెస్ కొని తీసుకొస్తారా బావగారు? త్వరగా ఏదో ఒకటి చేయండి. మా అంకుల్ చాలా స్ట్రిక్ట్ అని రాజేష్ చెప్పాడు. ఎలాగైనా నీ పెళ్లి జరుగుతుందిలేవే, కంగారు పడకు. జయంతి, మీరు పదండి. కాసేపట్లో నిశ్చితార్థం పెట్టుకుని నట్టింట్లో ఏంటి పంచాయతీ? ఏం లేదండి, మగపెళ్లి వారి కోసం ఎదురు చూస్తున్నాం అంతే. అంతేనా? లేకపోతే మన షష్ఠి పూర్తి రోజు అభివసుల్ని అవమానించినట్టు నీ కొడుకులిద్దరూ అలాంటి ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా? అదేమీ లేదండి. అలా ఎందుకు చేస్తారు? చూడు, నేను ఈ నిశ్చితార్థానికి నువ్వు పిలిచావనో భాస్కర్ పిలిచాడనో రాలేదు. అభివసులు పిలిచారని నేనొచ్చాను. షష్ఠి పూర్తి రోజు జరిగినట్టు మళ్ళీ ఏదైనా జరిగితే నేను సహించాను. అభివసుల గౌరవానికి చిన్న భంగం కలిగినా నాలో మరో రామ్మోహన్ రావుని చూస్తారు. వాళ్ళకేదైనా అవమానం జరిగితే ఈ పెళ్లి ఆపడానికి కూడా వెనుకాడ్ను. శుభమా అంటూ వచ్చి పెళ్లింట్లో ఏంటండి ఆ మాటలు? ఒకసారి జరిగింది పదే పదే ఎందుకు జరుగుతుంది? వెళ్ళి త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి రండి, మగపెళ్లి వారు వచ్చే టైం అయింది. రండి. చూడండి, నెక్లెస్ పోయిన సంగతి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకి తెలియకూడదు. మన మధ్యనే ఉండాలి. మరి నెక్లెస్ పరిస్థితి ఎలా వదినా? అందరి గదులు బ్యాగులు వెతకద్దా? నెక్లెస్ ఎలా దొరుకుతుంది? ఆ దొంగను ఎలా కనిపెట్టాలి? పెళ్లివారొచ్చేలోపు ఆ నెక్లెస్ గురించి ఆలోచిద్దాం. మళ్ళీ ఒకసారి ఇల్లంతా వెతుకుదాం. బంధువులకి కూడా ఈ విషయం తెలియకూడదు. ఏ గొడవ లేకుండా నిశ్చితార్థం జరగాలి. వెళ్ళండి. గొడవ అవ్వకుండా నిశ్చితార్థం ఎలా అవుతుంది? ఆ విషయం మీ అమ్మకు తెలిసినట్టు లేదు అఖిల్.